యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళ గోల్ అట్టా ఇట్టా ఉండదనమాట. ఎందుకంటే ఏ వీడియో అప్లోడ్ చేయాలా, ఏ వీడియో అప్లోడ్ చేయకూడదు అనేది బయట వాళ్ళు చూద్దామా, ఇదేందబ్బా తిక్క తిక్క వీడియోలు పెడుతుందని అనుకుంటారు. ఇంకొకరు చూద్దామా డబ్బుల కోసం చేస్తుందిలే అని అంటారు. కాకపోతే అక్కడ యూట్యూబ్ ఛానల్ వీడియో అప్లోడ్ చేసే బాధ మనకు తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు అనమాట. చూసి ఒక్క లైక్ ఇచ్చేదానికి ఎన్ని క్వశ్చన్లు అడుగుతారా స్వామి. దేవుడా దేవుడా అంటే ఏమిరా ఏమిరా నాయనా అన్నాడంట. ఇదే మన పరిస్థితి. చుట్టుపక్కల ఉండే శత్రువుల కన్నా యూట్యూబ్ వాడు కూడా మన శత్రువు అయిపోయినాడు. ఎందుకన్నామా, మనం ఎంత సొంత కంటెంట్ పెట్టినా కూడా మన వీడియోస్ 100-200 వ్యూస్ తప్ప అస్సలకి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే ఏం చేయాలి, ఒక్క వీడియో పెడితే కనీసం అంటే నిద్ర వచ్చేంత వరకు చూస్తాం ఆ వ్యూస్ వెళ్తున్నాయా లేదా అని. పక్కింటి వాళ్ళ కాడ కూర్చున్నా కూడా మొబైల్ అదే పని అనమాట. యూట్యూబ్ స్టూడియో చూడమే పొద్దునుకులు మనది వీడియో వ్యూస్ పోయినాయా లేదా అని. స్వామి ఎందుకు స్వామి మాకు ఈ బాధ, పనికి వెళ్దామా, సంవత్సరంలో 3 నెలలు పనులు మా ఊర్లో, తర్వాత ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీగా లేకోకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే దీంట్లో కనీసం అంటే దొబ్బుతన్నే ఊకోకుంటే వ్యూస్ 100-200 కన్నా. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ మై ఛానల్, ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా. బాయ్.